సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం చేసిన పైరసీ మాస్టర్ మైండ్ ని పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేశారు. మూవీ రిలీజ్ అవగానే ఒక గంటలోనే ఆన్లైన్ లో పెట్టే పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ వెనకాల ఉన్న కీలక వ్యక్తి. అతను సిటీలో అడుగుపెట్టగానే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కుకట్పల్లిలో ఉన్న అతని ఇంటి మీద రైడ్ చేసి అతను అరెస్ట్ చేశారు. రైడ్ లో వందల హార్డ్ డిస్క్స్, హై స్టోరేజ్ సర్వర్స్, అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్న హెచ్డి మూవీ ప్రింట్స్, పైరసీకి ఉపయోగించిన కంప్యూటర్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అతని ఇంటర్నేషనల్ అకౌంట్స్ లో ఉన్న 3 crores ఫ్రీజ్ చేశారు. అతను గతంలో ఒక మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్లో మీరు మమ్మల్ని టార్గెట్ చేయడం ఆపేయండి, లేకపోతే మేము మిమ్మల్ని టార్గెట్ చేస్తాం, ఎవరు ఏం చేసినా ఐబొమ్మని ఆపలేరంటూ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న హై బడ్జెట్స్ రెమ్యునరేషన్స్ని ఇంక్లూడ్ చేసి ఈ మెసేజ్ పంపించాడు. అతని మీద కాపీరైట్ అండ్ సైబర్ క్రైమ్ కేసెస్ బుక్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇతని నెట్వర్క్ వల్ల నియర్లీ 24,000 కోట్లు నష్టం వచ్చినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఐబొమ్మ, బప్పం లాంటి సైట్స్ని బ్లాక్ చేశారు. అతను ఎక్కడున్నాడో, ఎలా ఆపరేట్ చేస్తున్నాడో అనేది తన భార్య ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వచ్చిందని మీడియా చెప్పింది. అయితే ఈ విషయం పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు. అతన్ని 14 days జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. వాళ్ళ నెట్వర్క్ మొత్తం మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది ఇండియాలో జరిగిన అతిపెద్ద డిజిటల్ పైరసీ క్రాక్ డౌన్. ఇతను కొంతమంది క్రిమినల్ అంటుంటే ఇంకొంతమంది ఈయన్ని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. సో ఇతని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్స్లో చెప్పండి.